హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు నీ మనసు నాకు తెలుసు పార్ట్ 2లోకి ఎంటర్ అయిపోతున్నాం. కథలోకి వెళ్ళే ముందు నాలో చిన్న విజ్ఞప్తి, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన సిరీస్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? నిన్నేం చెప్పుకున్నాం, చైతన్య సూసైడ్ అటెంప్ట్ చేసి అది విఫలమై హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. అతని బెడ్ పక్కనున్న ఓ మేల్ నర్సు ఫీమేల్ నర్సు ఉంటారు. రేపు ఉదయం కోవలంలో ఉన్న సెయింట్ పాల్స్ చర్చిలో మీనాక్షి పెళ్లి జరుగుతుంది, అక్కడికి వెళ్ళాలి అని చెప్తాడు వారితో. నీ ఆరోగ్యం సహకరించదు, నువ్వు వెళ్ళటం జరగదు, నీ కోసం ఓ కానిస్టేబుల్ కాపలాగా ఉన్నాడు, నీ మీద ఆత్మహత్యాయత్నం కేసు బుక్ అయింది అని చెప్తారు వాళ్ళు. మేల్ నర్స్ తన పేరు జగన్నాథమని, ఫీమేల్ నర్స్ నివేదిత అని పరిచయం చేసుకుంటారు. నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ ఇన్ పీస్ అండ్ వార్లో పిహెచ్డి చేసిన చైతన్య వారిద్దరికీ తను సూసైడ్ చేసుకునే ప్రయత్నం ఏదీ చేయలేదంటూ తన గురించి చెప్పడం మొదలు పెడతాడు. ఇంకా ఈరోజు కథలోకి వెళ్తే, ఒక చిన్న రాజకీయ నాయకుడికి సైతం జెట్ కేటగిరీ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోగలిగే స్థాయికి ఎదిగిన మనం స్వాతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాలలో కన్న తల్లి లాంటి దేశానికి ఏమాత్రం సెక్యూరిటీ ఇస్తున్నాం అన్న విషయాన్ని ఇన్నాళ్ళు మనం ఎప్పుడూ ఆలోచించలేదు. త్రివిధ రక్షణ దళాలు, సిబిఐ, ఎస్ఐఏ, ఏటిఎస్, ఆక్టోపస్, ఇంటెలిజెన్స్, ఇలా ఎన్ని ఉన్నా జరిగే అనర్థాలు జరుగుతూనే ఉన్నాయి. నిర్లక్ష్యం, చేతగానితనం, గత అనుభవాల నుండి పాఠాలు నేర్చుకోకపోవటం, ఓటు బ్యాంకు రాజకీయాలే ఇందుకు కారణం అని మన అందరికీ తెలుసు. ఇది ఇలాగే కొనసాగితే ప్రజలకి మనం దేశాన్ని కాపాడగలమన్న నమ్మకమే నశించిపోతుంది. మన మధ్యన మనకెన్ని ఉన్నా కనీసం దేశ భద్రతకి సంబంధించిన విషయంలోనైనా మనం చిత్తశుద్ధితో చర్యలు తీసుకోకపోతే మన ఉనికికే ప్రమాదం వస్తుంది. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఆయన ఆ సమావేశం ఏర్పాటు చేయటానికి ముందరే అందరికీ చూచాయిగా ఆ విషయం తెలుసు. దానికోసం అందరూ కలిసే పనిచేశారు. ఆ సమావేశం ఆయన తీసుకున్న నిర్ణయానికి అధికార ప్రకటన మాత్రమే. దేశ సమగ్రతకు, రక్షణకు భంగం కలిగించేటువంటి చర్యలపై, అందుకు కారణమైన వ్యక్తులపై తీవ్రమైన చర్యలు తీసుకోవడంతో పాటు దేశ రక్షణకి సంబంధించి ప్రస్తుతం ఉన్న ఏర్పాట్లను పునఃసమీక్షించి 7,200 కిలోమీటర్ల పొడవున ఉన్న భారత తీరరేఖ వెంబడి 15,200 కిలోమీటర్ల పొడవు ఉన్న భారత అంతర్జాతీయ భూ సరిహద్దు వెంబడి పటిష్టమైన రహస్య రక్షణ స్థావరాలని నిర్మించడంతో పాటు దేశంలో చాప కింద నీరులా ఉన్న విదేశీ విద్రోహక శక్తులను పసిగట్టి నివారించేందుకు అవసరమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థా విధానాల్ని రూపొందించేందుకు గాను దేశంలో వివిధ రంగాలలో తమ ప్రతిభ కనపరుస్తున్న 20 మంది మేధావులతో ఒక కమిటీని ఏర్పాటు చేసామన్నది మీకు తెలిసిన విషయమే. వాళ్ళంతా బయటకు తెలియకుండా ఈ విషయం మీద ఇప్పటికే పనిచేసి నివేదికలు తయారు చేస్తున్నారు. ఆ కమిటీ మెంబర్లంతా మొదటిసారిగా రేపు ఢిల్లీలో కలిసి చర్చించి ఓ సమగ్రమైన తుది నివేదికను తయారు చేయనున్నారు. ఆ కమిటీ ప్రోగ్రెస్ తాలూకు ఫైల్ ఇది అంటూ ఆయన అక్కడున్న వారికి ఒక ఫైల్ని అందించి చెప్పటం కొనసాగించాడు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ కమిటీ వ్యవహారం రహస్యంగా ఉంచాలని నా ఉద్దేశం. అందుకే ఈ సమావేశాలు కూడా రహస్యంగానే జరుగుతాయి. దేశంలోని పలు ప్రాంతాల నుంచి వస్తున్న మెంబర్లు ఈ పని మీద వస్తున్నారని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. బయట వ్యక్తులకి కానీ ప్రెస్ వాళ్ళకి కానీ తెలియదు. వీళ్ళంతా ఢిల్లీకి వాళ్ళ వృత్తి ఉద్యోగాలకి సంబంధించిన పనుల మీద వస్తున్నట్టే మామూలుగా వస్తున్నారు. సైనిక రక్షణ, మిలిటరీ అధ్యయనాలు లక్ష్యంగా త్వరలో ఏర్పాటు చేయబోతున్న ఇండియన్ నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీ INDUతో పాటు ఈ కమిటీ చేసే విలువైన సిఫార్సులని అమలుపరచడం వల్ల స్వాతంత్రం వచ్చిన ఇన్నాళ్ళకి
దేశ రక్షణకి పటిష్టమైన చర్యలు తీసుకున్న ప్రభుత్వంగా మన ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోగలదని ఆశిస్తున్నాను. ఆయన ప్రసంగం ముగిశాక అక్కడున్న వాళ్ళందరూ ప్రాయంగా కరతాళ ధ్వనులు చేశారు. ఇది జరిగిన 20 రోజుల తర్వాత ఒకరోజు హైదరాబాద్‌కి దగ్గరలోని చిలుకూరు వెంకటేశ్వర స్వామి గుడి నుంచి హైదరాబాద్‌కి వెళ్ళే రోడ్డు మీద వేగంగా దూసుకొని వస్తుంది స్విఫ్ట్ డిజైర్ కారు. ఆ కార్‌ని నడుపుతున్నది ఒక అందమైన అమ్మాయి. హాయిగా ఆమని సాగే అంటూ కారు స్టీరియోల నుంచి పాత పాట మధురంగా వినిపిస్తుంది. గులాబీ మాల లాంటి సున్నితమైన చేతులు కార్ స్టీరింగ్‌ని తిప్పుతున్నాయి. అప్పటి సమయం రాత్రి 9 గంటలవుతుంది. కారు నడుపుతున్న గులాబీ మాలకి ఆ రోజు చాలా ఆనందంగా ఉంది. ఆమె ఆనందం కారు నడిపే వేగంలోనే తెలుస్తుంది. తన జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకొని, ఆ నిర్ణయాన్ని బయట ప్రపంచానికి చెప్పే ముందు అలవాటు ప్రకారం తన ఇష్టదైవమైన వెంకటేశ్వర స్వామికి చెప్పుకొని వస్తుంది ఆమె. ఆమె తీసుకున్న నిర్ణయానికి దేవుడి ఆశీర్వచనం ఉందన్న సూచనగా ఆ రోజు దర్శనం చక్కగా జరిగింది. అది ఆమె ఆనందానికి కారణం. ఇంకో 6-7 కిలోమీటర్లు వెడితే కారు సిటీకి చేరుకుంటుంది. సిటీకి చేరుకున్నాక ఆ విషయం తన స్నేహితులకి చెప్పాలి. ఆ తొందరలో మరింత వేగంగా కారు నడుపుతోంది ఆమె. హోటల్ అశోక గ్రాండ్‌లో ఆమె ముఖ్యమైన స్నేహితులందరూ ఎదురు చూస్తూ ఉంటారు ఆ సమయానికి. మీకు శుభవార్త చెప్తాను. చెప్పాక మీరెలాగూ పార్టీ అడుగుతారు. కనుక హోటల్ కూడా బుక్ చేశాను. ఆ శుభవార్తేదో అక్కడే చెప్తాను. తరువాత పార్టీ అని అందరికీ హోటల్‌కి వచ్చేయమని చెప్పి తను గుడికి బయలుదేరింది. వాళ్ళంతా ఈ పాటికి అక్కడ చేరుకొని ఎదురు చూస్తూ ఉంటారు. గుడిలో ఫోన్ని సైలెంట్ మోడ్‌లో ఉంచి, ఆ తర్వాత తన ఇంటికి ఒక మెసేజ్ పంపించి, మళ్ళీ దాని వంక కన్నెత్తి కూడా చూడలేదు. కనుక తెలియదు కానీ ఈ పాటికి దాంట్లో 10, 15 మిస్డ్ కాల్స్ ఉండుంటాయి. ఆలోచిస్తున్న ఆమెకి అనిపించింది, స్నేహితుల కన్నా ముందుగా ఈ వార్త కోసం ఎదురు చూసే వ్యక్తికి ఈ విషయం చెప్పకపోతే ఎలా? ఆ ఆలోచన వచ్చిందే తడవుగా డాష్‌బోర్డ్‌లో ఉన్న సెల్ అందుకుంది నవ్వుకుంటూ. అలా తీస్తూ ఒక్క క్షణం ఎమరపాటుగా కారు నడిపింది. మరుక్షణం కళ్ళ ముందు కనిపిస్తున్న దృశ్యాన్ని చూసి ఉలిక్కిపడింది. అప్పటిదాకా ఆమె ముందర కుడి పక్కన వెడుతున్న ఆ కారు ఏదో కారణంగా సడన్‌గా ఎడమ పక్కకి టర్న్ తీసుకొని వేగంగా వెడుతున్న ఆమె కారుకి అడ్డు వచ్చింది. ఒక్కసారిగా ఏమీ ఆలోచించకుండా బ్రేక్‌ని బలంగా తొక్కింది. అయితే ఆ కంగారులో ఆమె అనుకోకుండా చేసిన పెద్ద పొరపాటు తన కారుని కూడా ఎడమ వైపుకి టర్నింగ్ తిప్పటం. ఆమె తన కారుని కుడివైపుకు మరింత తిప్పి ఉంటే ప్రమాదం అంత పెద్ద స్థాయిలో జరిగి ఉండేది కాదు. తాను చేసిన పొరపాటుని ఆమె గ్రహించేలోగానే జరగాల్సింది జరిగిపోయింది. క్షణంలో 1000వ వంతు సమయం. ఆమె పుస్తకాల్లో 1000వ వంతు సమయం అని పుస్తకాల్లో రాస్తూ ఉంటారు కదా! అదెలా ఉంటుందో ప్రత్యక్షంగా కళ్ళ ముందు చూసినట్టు అనిపించింది ఆమెకి. కార్ టైర్లు రోడ్డు మీద కీచుమంటూ రాసుకున్న శబ్దం స్టీరియోఫోనిక్ సౌండ్‌లో వినిపించినట్టు అనిపించింది. కారు ఆగిన వేగానికి ఆమె శరీరం ముందుకి బలంగా తూలింది. సీట్ బెల్టు ఆమెని ఎంత బలంగా ఆపిందంటే అది ఆమె శరీరాన్ని అడ్డంగా చీల్స్తున్నట్టుగా అనిపించింది ఆమెకి ఆ సమయంలో. మెడ ఎముక విరిగినట్టు అనిపించింది. అయినా సరే ఆమె దృష్టి అంతా తన మీద కన్నా తన ముందు ఉన్న కారు మీదే ఉంది. ఆమె కారు ఢీకొట్టిన వేగానికి ముందర కారు వెనక భాగం నుజ్జయింది. అంతేకాదు, ముందర కారు వేగంగా వెళ్ళి రోడ్డు పక్కన ఉన్న పెద్ద చెట్టుని ఢీకొంది. కళ్ళ ముందు కనిపిస్తున్న దృశ్యాన్ని చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నట్టనిపించింది ఆమెకి. క్షణాల్లోనే ఆమెకి స్పృహ తప్పసాగింది. స్పృహ కోల్పోయే ముందు ఆమె మెదడులో మెదిలిన ఆఖరి ఆలోచన తనకన్నా
ఫోటోగ్రాఫిక్ మెమరీ వల్ల అసంకల్పితంగా గుర్తుండిపోయి ఢీకొట్టబోయే ముందు చూసిన ముందరి కారు నెంబర్ AP21AC6996. పై సంఘటన జరగటానికి పావుగంట ముందు ఆ కారుని కూడా ఒక అమ్మాయే నడుపుతుంది. కానీ కారులో ఆ అమ్మాయి ఒంటరిగా లేదు. పక్క సీట్లో ఆమె భర్త ఉన్నాడు. వెనుక సీట్లో వాళ్ళ ఇద్దరు కూతుళ్ళు కూర్చొని ఆడుకుంటున్నారు. అతడు చాలా బిజీగా ఉండే వ్యక్తి. ఎప్పుడు ఫోన్ కాల్స్ వస్తూనే ఉంటాయి. అంతేకాక నిరంతరం ఏదో ఆలోచిస్తూనే ఉంటాడు. అందుకే అందరూ కలిసి ఎక్కడికి వెళ్ళినా కారు ఆమె నడుపుతుంది. అతడు పక్క సీట్లో కూర్చుంటాడు. అలవాటు ప్రకారం అప్పుడు కూడా ఆమె డ్రైవ్ చేస్తుంటే అతడు పక్క సీట్లో కూర్చొని ఫోన్ మాట్లాడుతున్నాడు. అతడు మాట్లాడుతున్నది ఇంటర్నేషనల్ కాల్. అతడి బిజినెస్కి సంబంధించినది. ఆ ఇంటర్నేషనల్ కాల్ వచ్చిన ప్రతిసారి అతడి ముఖంలో భయం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అది బిజినెస్ టెన్షన్ అని ఆమెకు తెలుసు. అతడి ముఖంలో ఆ భయాన్ని చూసినప్పుడు అతడేమైపోతాడో అని ఆమెకు విపరీతమైన ఆందోళనగా అనిపిస్తుంది. ఇన్ని టెన్షన్లతో ఈ బిజినెస్ ఎందుకండి? ఇప్పటికే మనకున్నది మనకి చాలా ఎక్కువ. అన్నీ ఆపేసి ప్రశాంతంగా ఉండొచ్చు కదా అంటుంది ప్రతిసారి. చాలు అన్నదానికి లిమిట్ ఉండదు. అన్నీ ఆపేస్తే మనం ప్రశాంతంగా ఉండలేం అంటాడు అతను. ఎప్పటిలాగే అప్పుడు కూడా ఆమె అతడి వంక భయంగా చూస్తుంది. ఒక పక్క డ్రైవింగ్ చేస్తూనే 100 కోట్ల ఉద్వేగంగా అంటున్నాడు అతడు ఫోన్లో. ఆమె ఉలిక్కి పడింది. చాలా కష్టపడాలి. ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు టెన్షనే. ఆలోచించి చెప్తాను అన్నాడతను. 15 నిమిషాలు మాట్లాడాక చివరి మాటలు మాట్లాడి ఫోన్ పెట్టేస్తూ భార్య వంక చూసిన అతడు ఉలిక్కిపడ్డాడు. సరిగ్గా అదే సమయంలో రియర్ వ్యూ మిర్రర్లో తమ కారు వైపు దూసుకువస్తున్న వెనుక కారుని చూసి మరింత భయపడ్డాడు. అతడు జరగబోయే విషయాన్ని గ్రహించేలోగా జరిగిపోయిందా ఘోరం. యాక్సిడెంట్ జరిగిన 2 రోజుల తర్వాత హైదరాబాద్ కేర్ హాస్పిటల్కి తలకి చిన్న కట్టుతో వచ్చిన ఆమె అడిగింది రిసెప్షన్లో. 2 రోజుల క్రితం చిలుకూరు రోడ్డులో కారు యాక్సిడెంట్ జరిగింది. ఆ కారు యాక్సిడెంట్లో గాయపడ్డ వాళ్ళు ఇక్కడ చికిత్స పొందుతున్నారు. వాళ్ళెక్కడ ఉన్నారో చెప్పగలరా? ఆమె వంక ఒక్క నిమిషం విచిత్రంగా చూసిన రిసెప్షనిస్టు కంప్యూటర్లో చూసి చికిత్స పొందుతున్న వాళ్ళ వివరాలు చెప్పింది. థ్యాంక్స్ అని చెప్పి అటువైపు వెళ్ళబోతున్న ఆమె ఆపుకోలేనట్టుగా రిసెప్షనిస్టుని అడిగింది. వాళ్ళకెలా ఉంది? కారు నడుపుతున్న యువతి చనిపోయింది నెమ్మదిగా చెప్పింది రిసెప్షనిస్టు. తన మనసులోని భావాలని ముఖంలో తెలియకుండా జాగ్రత్త పడుతూ తడబడుతున్న కాళ్ళతో ఆమె చెప్పిన వైపుకు అడుగులు వేసింది ఆమె. స్పెషల్ రూమ్లో చికిత్స పొందుతున్న అతడి దగ్గరకు హాస్పిటల్ అటెండర్ వచ్చి అన్నాడు, మిమ్మల్ని కలవాలని మీకు యాక్సిడెంట్ చేసిన వ్యక్తి వచ్చారు. ఆశ్చర్యపోయినట్టుగా చూశాడు అతడు అటెండర్ మాటలకి. కలవానని చెబుదాము అనుకున్నాడు. నిజానికి యాక్సిడెంట్ చేసిన వ్యక్తి మీద అతడికి ఏమీ కోపం లేదు. పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. ఒక్క నిమిషం ఆలోచించి రమ్మను అన్నాడు. అటెండర్ వెళ్ళి ఆమెని లోపలికి పంపాడు. గది తలుపులు తెరుచుకొని బిడియంగా లోనికి వస్తున్న ఆ యువతిని చూస్తూ షాక్ తిన్నట్టుగా 2 నిమిషాలు అలాగే ఉండిపోయాడు అతడు. 100 కోట్ల ప్రాజెక్ట్. యాక్సిడెంట్ జరిగే పావుగంట ముందు ఫోన్లో మాట్లాడిన మాటలు గుర్తొచ్చాయి అతడికి. అప్రయత్నంగా అతడి మనసులో ఒక పథకం రూపుదిద్దుకోవటం మొదలైంది. తన మనసులో రూపుదిద్దుకున్న పథకానికి పేరు కూడా అతడు ఆ క్షణంలోనే నిర్ణయించుకున్నాడు. ఆపరేషన్ ఫిబ్రవరి 14. నువ్వు నీ కథ చెప్తానని ఏదేదో చెప్తున్నావేమిటి? చైతన్యని మధ్యలో ఆపుతూ అంది నివేదిత. ఆమె వంక విసుగ్గా చూశాడు జగన్నాథం. చెప్పేది వినకుండా మధ్యలో నీ ప్రశ్నలేంటి అన్నాడు. చైతన్య చెబుతున్నది అతడికి ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఇప్పటిదాకా చెప్పిన కథకి చైతన్యకి ఏమిటి సంబంధం అన్నది అతడిలో ఉత్సుకతని కలుగజేస్తుంది. అసలు నీ కథకి ఇప్పటిదాకా చెప్పిన దానికి సంబంధం ఏమిటి? అది చెప్తే మాకు ఇంకా బాగా అర్థమవుతుంది కదా అన్నాడు. అదే చెప్పబోతున్నాను అని అన్నాడు చైతన్య. మరి చెప్పు. కార్యకారణ సంబంధం అని మీరెప్పుడైనా విన్నారా
అని అడిగాడు చైతన్య. ఇద్దరూ తల అడ్డంగా ఊపారు. ఢిల్లీలో ప్రధానమంత్రి ఆఫీస్లో జరిగిన మీటింగ్కి, హైదరాబాద్లో రోడ్డు మీద జరిగిన యాక్సిడెంట్కి సింపుల్గా చెప్పాలంటే మీకు ఇప్పటిదాకా చెప్పిన కథకి నా కథకి ఉన్న సంబంధమే కార్యకారణ సంబంధం. నా కథ వల్ల వీళ్ళ కథకి, వీళ్ళ కథ వల్ల నా కథకి ఆటంకం ఏర్పడింది. నేను మీకు చెప్పబోయే అసలు కథ అదే. ఇంక మధ్యలో డిస్టర్బ్ చేయకుండా వినండి. అతడు చెప్తున్నది వాళ్ళకి పూర్తిగా అర్థం కాలేదు, కానీ ఆసక్తికరంగా అనిపించింది. ఇప్పటిదాకా మీకు చెప్పిన 2 సంఘటనలకి మధ్యనున్న కాలం 2 నెలలు. ఆ 2 నెలల కాలంలో కొన్ని సంఘటనలే జరగకపోయి ఉంటే అసలు నేను మీకు ఈ కథ చెప్పాల్సిన అవసరమే వచ్చి ఉండేది కాదు అంటూ చైతన్య తన కథ చెప్పడం ప్రారంభించాడు. జనవరి నెల, న్యూఢిల్లీలోని జనక్పురి కాలనీలోని ఒక ఇల్లు. సమయం ఉదయం 9 దాటుతున్నా ఇంకా 6 కూడా కానట్టుగా ఉంది బయట వాతావరణం. అలారం మోతతో బలవంతాన మెలకువ వచ్చింది చైతన్యకి. కప్పుకున్న రజాయిని తొలగించగానే ఒక్కసారిగా దెయ్యం కౌగిలించుకున్నట్టుగా చలి ఒంటిని చుట్టేసింది. 10 గంటలకి ప్రొఫెసర్ చావ్లాని కలవాల్సిన పని లేకపోయినట్లయితే ఆ దెయ్యం కౌగిలిలోంచి మళ్ళీ రజాయి కౌగిలిలోకి వెళ్ళిపోయేవాడు. ప్రొఫెసర్ చావ్లా తన రీసెర్చ్ గైడ్ కావటం, డిసిప్లిన్ అంటే ప్రొఫెసర్ చావ్లాకి అమితమైన ఇష్టం ఉండటం అన్న 2 విషయాలు అతన్ని ఆ పని చెయ్యనీయకుండా ఆపేయి. లేస్తూనే అలవాటు ప్రకారం బల్ల మీద ఉన్న ఎలక్ట్రానిక్ టైం పీస్లో టెంపరేచర్ చూశాడు. రూమ్ టెంపరేచర్ 10 డిగ్రీలు చూపిస్తుంది. ఫీలింగ్ టెంపరేచర్ ఇంకో 2 డిగ్రీలు తక్కువగా ఉంటుంది అనుకున్నాడు వణుకుతూ. వాష్రూంలోకి వెళ్ళి గీజర్ పనిచేస్తుందో లేదో చూసుకున్నాడు. అదృష్టవశాత్తు పనిచేస్తుంది. ఎలక్ట్రిక్ కెటిల్లో నీళ్లు పోసి ఆన్ చేసి వాష్రూంలోకి వెళ్ళి వేడి నీళ్ళతో మొహం కడుక్కొని వచ్చాడు. అతడు వచ్చేసరికి కెటిల్లో నీళ్లు మరుగుతున్నాయి. ఆ నీటిని కప్పులో వంపుకొని దాంట్లో పాల పౌడరు, పంచదార వేసి కలిపి ఓ టీ బ్యాగ్ వేసి కప్పు తీసుకుని బాల్కనీలోకి వచ్చాడు. బయట తెర వేసినట్టుగా దట్టంగా పొగమంచు కమ్మేసి ఉంది. తెల్లటి వస్త్రంలో నుంచి చూస్తున్నట్టుగా దూరంగా ఉన్న రోడ్డు, చెట్లు మసకగా కనిపిస్తున్నాయి. టీ కప్పుని పెదాలకి ఆంచుకుంటూ అలవాటు ప్రకారం కాలనీ గేటుకి ఎడమ వైపున ఉండే కొబ్బరి చెట్టు వంక చూశాడు అతడు. ఆ కొబ్బరి చెట్టుని చూస్తుంటే అతడికి తన ఊళ్ళో ఉన్నట్టు అనిపిస్తుంది. ఊళ్ళో ఇంటి ముందు అరుగు మీద కూర్చున్నప్పుడు కనిపించే ముగ్గు వేసిన ముంగిలి, మట్టి రోడ్డు, పచ్చని వరి పొలాలు, వాటి గట్టు మీద వరుసగా ఉండే కొబ్బరి చెట్లు గుర్తొస్తాయి. ఢిల్లీలో కొబ్బరి చెట్లు అరుదు. అలాంటి అరుదైన కొబ్బరి చెట్టు తను నివసించబోయే ఇంటికి దగ్గరగా, అది తన గది తలుపు తెరవగానే కనపడేట్టుగా ఉండటం దేవుడు తన కోసం చేసిన ఏర్పాటులా అనిపించింది మొదటి రోజు అతడికి. అక్కడికి రాగానే రోజు ఉదయాన్నే ఆ కొబ్బరి చెట్టుని చూస్తూ తన సొంత ఊరిలో ఉన్నట్టుగా ఫీల్ అవటంతో అతడి దినచర్య ప్రారంభం అవుతుంది. అతడు బాల్కనీలోంచి చూస్తుంటే దూరం నుంచి జాగింగ్ చేస్తూ వస్తున్న అతడి రూమ్మేట్ మోహన్ కనిపించాడు. వాళ్ళిద్దరూ ఒక ఊరి వాళ్ళే. మోహన్ సిఎస్ఎన్ ఛానల్లో జర్నలిస్ట్గా పనిచేస్తున్నాడు. రీసెర్చ్ కోసం నగరానికి వచ్చిన చైతన్యని ఆ 6 నెలల పాటు తన ఫ్లాట్లోనే ఉంచుకునే ఏర్పాట్లు చేశాడు. దగ్గరికి రాగానే చైతన్య చెయ్యెత్తి అతన్ని విష్ చేశాడు. చైతన్య విష్ చేస్తున్నా పట్టించుకోకుండా ఏదో సీరియస్ ఆలోచనలో ఉన్నట్టు అతడు అలా పరిగెత్తుతూనే మెట్లెక్కి పైకి వచ్చాడు. బాల్కనీలో ఉన్న చైతన్య వైపు చూడనైనా చూడకుండా గబగబా రూంలోకి వెళ్ళి తన రజాయిని పైకి క్రిందికి చేస్తూ వెతకసాగాడు. చైతన్య అతడి వెనకే రూంలోకి వచ్చాడు. ఏంటి ఇంత పొద్దున్నే ఏదో వెతుకుతున్నావు? అడిగాడు. ధనుర్మాసాన్ని అన్నాడు మోహన్. ధనుర్మాసం ఏమిటి? నవ్వుతూ అన్నాడు చైతన్య. ధనుర్మాసం అంటే తెలియదా నీకు? ఎదురు ప్రశ్న వేశాడు మోహన్. ధనుర్మాసం అంటే సంక్రాంతి పండగ వచ్చే తెలుగు నెల, అంతేనా?
అని అన్నాడు. అవును అన్నాడు మోహన్ ఇంకా వెతుకుతూనే. మరి అది మీ రగ్గు కింద ఎలా కనిపిస్తుంది అని అడిగాడు చైతన్య. నీకలా అర్థమైందా అని అన్నాడు అతను. నాకలా అర్థం కావటం కాదు, నువ్వు అలాగే మాట్లాడావు నవ్వాడు చైతన్య. మోహన్ కోపంగా చూశాడు అతని వంక. నేను వెతుకుతున్నది ధనుర్మాసాన్ని కాదు, నా సెల్ ఫోన్ని. ఏదైనా సందేహం వస్తే వెంటనే తీర్చుకోకపోతే నాకు నిద్ర పట్టదని తెలుసు కదా అని అన్నాడు. ఇంతకి నీకొచ్చిన సందేహం ఏమిటి అని అడిగాడు చైతన్య. ధనుర్మాసం అనేది తెలుగు నెల, ఇంగ్లీష్ నెల చెప్పు అన్నాడు మోహన్. ఇందులో సందేహం ఏముంది, తెలుగు నెలే అన్నాడు చైతన్య. అయితే తెలుగు నెలలో పేర్లు వరుసగా చెప్పు అని అన్నాడు మోహన్. చిన్నతనంలో అమ్మ చెప్పినది గుర్తు తెచ్చుకుంటూ వసంత ఋతువు, చైత్రము, వైశాఖము, వేసవికాలము, ఎండలు ఎక్కువగా ఉండును దగ్గర నుంచి శిశిర ఋతువు, మాఘ పాల్గొన మాసంలో శీతాకాలం చలుగాలులు వీచును వరకు మొత్తం గడగడా అప్పచెప్పాడు చైతన్య. నువ్వు చెబుతున్న నెలలో ఎక్కడైనా ధనుర్మాస ప్రసక్తి వచ్చిందా అని అడిగాడు మోహన్. చైతన్య నవ్వబోయి ఒక్క క్షణం ఆగాడు. అవాక్కయ్యావు కదూ, నేను నీలాగే అవాక్కయ్యాను అన్నాడు. జాగింగ్ చేస్తుంటే నిన్న మా బామ్మ గుళ్ళో ధనుర్మాసం పూజ మొదలయ్యాయిరా అని ఫోన్లో అనడం గుర్తొచ్చింది. అలా గుర్తు రాగానే హఠాత్తుగా నాకు ఒక సందేహం వచ్చింది. చిన్నప్పుడు నేర్చుకున్న తెలుగు నెలలన్నిటినీ ఒక్కసారిగా మననం చేసుకున్నాను. నేనేమైనా మర్చిపోయానా అన్న సందేహం నాకు రాలేదు. నా జ్ఞాపక శక్తి మీద నాకు నమ్మకం ఉంది. ఇప్పుడు తెలిసిందా, ఆ తప్పిపోయిన ధనుర్మాసాన్ని వెతకటానికే నేను నా సెల్ కోసం వెతుకుతున్నాను అని అన్నాడు. ఊర్లో ఉన్న మన తెలుగు మాస్టర్లు అందరికీ ఫోన్ చేద్దామని అని చెప్పాడు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో మాస్టర్ అయిన మోహన్ ప్రవర్తన చిన్న చిన్న విషయాల్లో చాలా విచిత్రంగా అనిపిస్తుంటుంది ఒక్కోసారి. అలాంటప్పుడు చైతన్య అతన్ని ఆట పట్టిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అందుకే మాట్లాడకుండా చిన్నగా నవ్వాడు. అంతలో దిండి కింద నుంచి సెల్ ఫోన్ రింగ్ అవుతున్న చప్పుడు గుర్రుమంటూ వైబ్రేషన్ చప్పుడుతో కలిసి వినిపించింది. ఇదిగో దిండి కింద ఉంది బుజ్జిముండా అంటూ సెల్ ఫోన్ తీసుకొని చూశాడు. దాని మీద ప్రొఫెసర్ చావ్లా కాలింగ్ అన్న అక్షరాలు డిస్ప్లే అవుతూ కనిపించాయి. అరే, ఇది నీ ఫోన్ అంటూ చైతన్యకి అందించాడు. చైతన్య అదిరిపడి టైం చూశాడు. 9:15. ప్రొఫెసర్ తనని రమ్మంది 10కి కదా, మరి ఇప్పుడెందుకు కాల్ చేస్తున్నాడు అనుకుంటూ ఫోన్ ఎత్తి, గుడ్ మార్నింగ్ సార్, మీ ఇంటికే బయలుదేరుతున్నాను అని అన్నాడు. నువ్వు ఇంకా రెడీ అవ్వలేదన్న సంగతి నాకు తెలుసు కానీ నేను చెప్పేది విను నవ్వుతూ అన్నాడు చావ్లా. చెప్పండి సార్. ఎక్కడో ఏమోలో ఆయన నువ్వు ఇప్పుడు రానక్కర్లేదు అని అంటాడేమో అన్న చిన్న ఆశ. అతడు ఆశించినట్టుగానే ఆయన అన్నాడు, నువ్వు ఇప్పుడు మా ఇంటికి రానక్కర్లేదు. చైతన్య ఆనందంగా ఏదో అనబోయేంతలో మళ్ళీ అన్నాడు చావ్లా. వెంటనే బయలుదేరి నేరుగా ఆగ్రా వెళ్ళాలి అని చెప్పాడు చావ్లా గారు. అదిరిపడ్డాడు చైతన్య. ప్రొఫెసర్ చావ్లా ఇల్లు హాస్టల్ నుంచి 2 కిలోమీటర్లు, ఆగ్రా 200 కిలోమీటర్లు. ఈ చలిలో 2 కిలోమీటర్లు వెళ్ళడమే కష్టంగా ఉంటే 200 కిలోమీటర్లు అనేసరికి అతడికి గుండెల్లో రాయి పడింది. ఆగ్రా ఎందుకు సార్ అన్నాడు. అతడి గొంతు నూతిలో నుంచి వచ్చినట్టుగా ఉంది. తర్వాత ఏం జరిగింది అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి. అలానే ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకున్న వాళ్ళందరికీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. మీరు ఇలాంటి అకేషన్స్ మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే ఈ సిరీస్ మీద మీ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ అమూల్యమైన అభిప్రాయాల్ని, సూచనల్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నా కథలు నచ్చుతున్నాయా లేదా అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై. టేక్ కేర్. సీ యూ సూన్ అగైన్.